ఏదైనా సరే ఒక సృష్టి కానీ ఒక ప్రారంభం కానీ ఉన్నప్పుడు మొట్టమొదటిగా కేంద్రంగా వ్యక్తమయ్యేటువంటిది అగ్ని. ఆ సెంటరే సూర్యుడుగా మొట్టమొదటి ఏర్పడినటువంటిది. అక్షరాణం అకారోస్మి అన్నాడు. మొట్టమొదటిగా ఉచ్చారణ ప్రారంభించేటువంటి అకారము నేను అన్నాడు. అంటే అగ్నిస్వరూపం అన్నాడు. ఋగ్వేదంలో ఉన్నటువంటి మొట్టమొదటి సూక్తం అగ్ని సూక్తం. అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం. పంచభూతములలో కూడా ఉన్నటువంటి అగ్ని ఉంది. ఆ అగ్నిని వహని అంటారు. నీరు మంచుగడ్డగా మారడం, మంచుగడ్డ నీరుగా మారడం, నీరు ఆవిరిగా మారడం, ఇవన్నీ కూడా ఎలా మారుతున్నాయి? మధ్యలో అగ్ని అనేటువంటి వాడు వహని అనేటువంటి రూపంలో పనిచేయడం వల్ల మారుతాయి. అంగేషు నిహిత అగ్ని. మనం అగ్గిపుల్లకి ఇస్తాం. ఇది గీయకముందు ఎలా ఉంది? ఆ దాగి ఉన్నదని వ్యక్తంలోకి వచ్చింది, అవ్యక్తంలోంచి వ్యక్తంలోకి వచ్చింది.